హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనం ఎప్పుడు గోంగూర తీసుకొచ్చుకున్నప్పుడల్లా ఎక్కువగా పచ్చడి చేసుకుంటూ ఉంటాం. లేదంటే పప్పులో వేసుకుంటాము. లేదంటే గనక నాన్ వెజ్ కర్రీస్‌లో తింటూ ఉంటారు కదండీ చాలా వరకు. నేనైతే సింపుల్‌గా గోంగూర పలావ్‌ని తయారు చేసుకున్నానండి. ఇది చాలా బావుంటుంది కూడాను. దీనికోసం ముందుగా ఏమేమి చేశానంటే ఫస్ట్‌గా గోంగూర తీసుకొని ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకున్నానండి. బాండీ కానీ ఒక గిన్నె గాని తీసుకోండి. దానిలోకి ఒక 2 స్పూన్ల నెయ్యి, ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని మరగపెట్టుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలాలండి వేసుకోవాలి. అంటే బిర్యానీ మసాలా అంటారు కదా! చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక, పత్తా వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తరిగి పెట్టుకోవాలండి. తరిగి పెట్టుకున్న తర్వాత ముందుగా ఆయిల్‌లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేపుకోవాలండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి వేగిన తర్వాత ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ వేస్తున్నాను. తర్వాత అది వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం వేగాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేగుతున్నప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను. దాన్ని కట్ చేసి దాన్ని కూడా వేసేసుకుంటున్నానండి. ఆ టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత ఒక గోంగూర కట్టని శుభ్రంగా నీటిలో కడిగేసుకొని ఇసుకేం లేకుండా చూసుకోవాలండి. అది గోంగూరని కూడా సన్నగా కట్ చేసుకొని ఆ గోంగూరని కూడా వేసేసుకుంటున్నానండి. మొత్తం ఒకసారి కలిపెట్టుకోవాలి. ఆ గోంగూర కొంచెం మగ్గాలి. మూత పెట్టుకొని మగ్గపెట్టేసుకుందాము. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మసాలాలు వేసుకోవాలండి. మసాలాలంటే పసుపు వేస్తున్నాను కొంచెము. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కారం అనేది మనకి పులుపు ఉంటుంది గదా! గోంగూర అందుకనే కారం వేశాను. లేకపోతే వేయాల్సిన అవసరం ఉండదండి. తర్వాత ఈ ఈ గోంగూరకి, రైస్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఆహ్, మగ్గనివ్వాలి గోంగూరని. ఇప్పుడు నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి. బాస్మతి బియ్యం తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. తర్వాత ఈ నానిన ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి గోంగూర రైస్‌లో ఏసేసుకుంటున్నాను. ఈ బియ్యం అనేది బాగా రైస్ అనేది మన గోంగూరలోకి ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఎసరు బాగా మరగాలి. అంటే అన్నం మనకి ఎంత పడుతుందనేది అదే గనుక విడి రైస్ అనుకోండి ఒక గ్లాస్‌కి 2:30 పడతాయి. ఇది నేను బాస్మతి బియ్యం ఒక 10 నిమిషాలు నానబెట్టాను కాబట్టి ఒకటికి 2 పోసానండి. విడిగా వండుతున్నప్పుడు ఇలా పెట్టుకోవాలి. లేదు కుక్కర్‌లో అనుకోండి మీరు ఒకటికి 1:30 పోసుకోవాలి వాటర్ అనేది. పోసేసుకొని సిమ్‌లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్‌లో పెట్టుకొని రైస్ పూర్తిగా బాయిల్ అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది చూసుకోవాలండి. ఉప్పు, కారాలు టేస్ట్ చూసుకొని వేసేసుకోవాలి. తగ్గితే వేసుకోవడమేనండి. లేకపోతే లేదు. ఇలా ఒక పావుగంట అయితే సరిపోతుందండి. పూర్తిగా రైస్ అనేది బాయిల్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ గోంగూర పులావ్ అనేది. లాస్ట్‌లో దించే ముందు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పులావ్ అనేది పుల్ల పుల్లగా, కమ్మకమ్మగా చాలా బావుంటుందండి. దీని లోపలికి మనకి రైతాతో తినొచ్చండి. లేదంటే గనక నాన్ వెజ్ ప్రియులు ఉంటే గనక నాన్ వెజ్ కాంబినేషన్‌లో కూడా తినొచ్చు. వెజ్ వాళ్ళైతే గనక రైతాతో తినొచ్చండి. ఇంకా దీన్ని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. దీనికోసం నేను రైతాను, కీరా, ఆనియన్స్ పెట్టుకొని తినేస్తున్నాను. అంతే అండి. ఎంతో సింపుల్‌గా తయారు చేసుకునే గోంగూర పులావ్ అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.